జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమా ముందు పుష్ప 2 చాలా చిన్న సినిమా అంటూ కూడా కామెంట్స్ చేసుకొచ్చారట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి మనందరికీ తెలిసిందే. ఇక వైలెంట్ సినిమాలు మొట్టమొదటిసారిగా తానే మొదలు పెట్టాడని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కేజీఎఫ్ సినిమాతో మరి తానే ఇండస్ట్రీలో స్టార్ట్ చేశాడు అలాంటి సినిమాలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే వేలో అందరూ డైరెక్టర్స్ సినిమాలు తీస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ తీసే సినిమాలలో మరి సాంగ్స్ చాలా బాగుంటాయి, సెంటిమెంటల్గా చాలా వర్కౌట్ అవుతూ ఉంటాయి. ఇక ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ నీల్ కూడా డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న పుష్ప 2 గురించి కూడా కామెంట్స్ చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. పుష్ప 2 త్వరలోనే రిలీజ్ కాబోతుంది, కానీ ఆ సినిమా విషయంలో మేమంతగా అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేము. ఎందుకనంటే దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అయితే సుకుమార్ కానీ అటు హీరో అల్లు అర్జున్ కానీ ఇవ్వట్లేదు. సడన్గా దాన్ని రిలీజ్ చేస్తే ఎవరు వెళ్తారు? ముందే ట్రైలర్ లాంటివి ఏదన్నా ఉంటే అదే అరే ఈ సినిమాలో ఈ సీన్ ఉంది అని చెప్పేసి ప్రేక్షకులు కానీ అభిమానులు కానీ వెళ్ళడానికి బాగుంటుంది. కానీ మరి దాని విషయమై చాలామంది బాధపడుతున్నాం. మరి ముఖ్యంగా రీసెంట్గా రిలీజ్ అయిన దేవరా మూవీ, మరి దేవరా సంబంధించి ట్రైలర్ విషయంలో అందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇక పుష్ప 2 మాత్రం చాలా లాస్ అవుతుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ప్రశాంత్ నీల్. ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం.